మనం వీడియో తయారు చేసాము, థంబ్నెయిల్ బాగా చేసాము, అన్ని బాగా చేసిన తర్వాత కూడా మనకు వీడియో వైరల్ కావట్లేదు. ఎందుకు కావట్లేదు అనే దాని గురించే ఈరోజు టాపిక్. దాన్ని ఏమంటారంటే సిటిఆర్ అంటారు. సిటిఆర్ అంటే క్లిక్ త్రూ రేట్. అంటే మనం థంబ్నెయిల్ని చూసి ప్రెస్ చేస్తాం కదా, దాన్ని క్లిక్ త్రూ రేట్ అంటారు. ఆ రేట్ అనేది ఏ విధంగా ఉంటే మనకు పెరుగుతుంది, ఏ విధంగా ఉంటే మనకు బాగా వ్యూస్ అనేది పెరుగుతాయి, వైరల్ ఎట్లా అవుతుంది అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను మొత్తం వీడియో అయిపోయే లోపల మొత్తం దాని గురించి క్లియర్ కట్గా చెప్పేస్తాను. లాస్ట్ వరకు మిస్ చేయకుండా వినండి. టాపిక్ మొదలు పెట్టే ముందు మనకు వచ్చేసిన వ్యూవర్స్ అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు ఒక కామెంట్ చేసేయండి, ఒక లైక్ చేసేయండి. మొదలు పెట్టేస్తాను. ఓకేనండి. ఫస్ట్ ఏమంటే మన క్లిక్ త్రూ రేట్ అనేది మనకు ఏమిటి అనేది తెలుసుకోవాలి. అంటే మనం వ్యూస్ మొబైల్లో మనకు వీడియో వస్తూ ఉంటే క్లిక్ చేస్తాం కదా, దాన్ని క్లిక్ త్రూ రేట్ అంటారు. దాన్ని థంబ్నెయిల్ అనేది బాగుంటే క్లిక్ త్రూ రేట్ అంటారు. ప్లస్ దాంతోపాటు ఇంకొకటి బాగుండాలి. అదేమిటో చెప్తాను. ముందు థంబ్నెయిల్ గురించి చెప్తాను. మనకు 15% ఉందనుకోండి, 1 నుంచి 15% ఉందనుకోండి క్లిక్ త్రూ రేటు, ఖచ్చితంగా వైరల్ అయినట్టే. అది 100%. మనకు 1, 2, 3 ఉంది అంటే డౌన్ అయినట్టు. ఒక్కొక్కసారి మన వీడియో వచ్చేసి వైరల్ అయిపోతుంది, ఒక్కొక్కసారి వైరల్ కాకుండా 2, 3లో 2-3%లోనే డౌన్ అయిపోతుంది. లాస్ట్కి మనం చూడలేక దాన్ని వీడియోని డిలీట్ చేయాల్సి వస్తుంది, లేదా మళ్ళీ రీఅప్లోడ్ చేయాల్సి వస్తుంది, అంటే మళ్ళీ తయారు చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా మనం ఏ విధంగా జాగ్రత్త పడితే మనకు క్లిక్ త్రూ రేట్ పెరుగుతుంది, సిటిఆర్ పెరుగుతుంది. మనం ఏం చేయాలంటే ఫస్ట్ కాంటెంట్ అనేది బాగుండాలి, అది పర్ఫెక్ట్. సెకండ్ వన్ వచ్చేసి మనకు థంబ్నెయిల్. థర్డ్ వన్ ఒకటి మెయిన్ ఉంది, అది చెప్తాను. ఫస్ట్ సెకండ్ వన్ వచ్చేసి థంబ్నెయిల్. ఫస్ట్ థంబ్నెయిల్ అనేది చూస్తానే ఫస్ట్ అట్రాక్టివ్గా రావాలి. థంబ్నెయిల్ ఎలా ఉండాలంటే, మనం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డార్క్ కలర్ పెట్టినామంటే లైట్ కలర్లో రాసుకోవాలి లెటర్స్. డార్క్లోనే డార్క్ రాస్తే సరిగ్గా కనపడదు, ఎవరికి కనపడదు అది. దాని తర్వాత లైట్ కలర్ ఉందనుకోండి, డార్క్ కలర్ రాసుకోవాలి. ఎలా రాసుకుంటే బాగుంటుంది అనేది మీరు ఆ కలర్ను బట్టేసి మనకు లుక్ వచ్చేటట్టు చూసుకోవాలి. దాన్ని మొత్తం తయారు చేసిన తర్వాత ఏం చేయాలంటే, మనము ఒకసారి దాన్ని చిన్నగా చేసుకోవాలి. అంటే థంబ్నెయిల్ మనం ఎలా చేస్తాం, మొబైల్లో చేస్తాం, లేదా కంప్యూటర్లో చేస్తాం, లేదా ల్యాప్టాప్లోనే చేస్తాం. చేసిన తర్వాత ఒకసారి మనం మొబైల్లో వేసుకున్న తర్వాత చిన్నగా చేసిండి, దాన్ని చాలా చిన్నగా చేసుకుని ఇట్లా చూడండి. ఒకసారి చూస్తేనే మనకు అర్థమవుతుందా లేదా, దాని గురించి మనం క్యాచ్ చేయగలము, దాని గురించి అర్థం ఏమి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. మొబైల్ థంబ్నెయిల్ చూస్తేనే మనకు అర్థం కావాలి, ఈ మ్యాటర్ దీంట్లో ఉంది అని చెప్పేసి. తర్వాత పక్కన ఫోటో పెడతాం. మనం దానికి సంబంధించినట్టు ఫోటో పెట్టాలి. దాన్ని పెట్టేసినామంటే దాని ద్వారా వాళ్ళకు కూడా ఎక్స్ప్రెషన్ అర్థమవుతుంది. పైగా మ్యాటర్ అనేది మెయిన్ ముఖ్యం. ఫోటో అనేది అటు ఇటు ఉన్న మ్యాటర్ అనేది చదువుతారు ఫస్ట్. అది ఫస్ట్ వన్ అయిపోయింది. దాని తర్వాత టైటిల్ కనపడుతుంటుంది. ఫస్ట్ కింద టైటిల్, థంబ్నెయిల్ కిందనే టైటిల్ కనపడుతుంది. టైటిల్ కూడా చదువుతారు. ఆ టైటిల్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, ఎక్కువగా రాయకూడదు. ఎందుకంటే ఎక్కువ రాసినారంటే దాంట్లో డాట్స్ రాత్రం మోర్ అని వచ్చేస్తుంది, అంతే కదా, డాట్స్ మోర్ వస్తుంది. అందుకే ఒక లైన్లో కనపడేటట్టు ఫస్ట్ మన థంబ్నెయిల్ మెయిన్ టైటిల్ అనేది పర్ఫెక్ట్గా కనపడాలి. అది కనపడాలి పర్ఫెక్ట్గా. అది కనపడితే పర్ఫెక్ట్ వాళ్ళు అర్థం చేసుకుంటారంటే మ్యాటర్ ఇది ఉంది దీంట్లో అని చెప్పేసి. ఫస్ట్ థంబ్నెయిల్లో మ్యాటర్ అర్థం చేసుకుని టైటిల్లో మ్యాటర్ అర్థం చేయాలి. అప్పుడు క్లిక్ త్రూ రేట్ ఆటోమేటిక్గా సిటిఆర్ అనేది పెరుగుతుంది. సిటిఆర్ 35 కూడా తెచ్చుకోవచ్చు, 40, 50 కూడా తెచ్చుకోవచ్చు. వైరల్ అనేది కొన్ని వచ్చేసి 1 మిలియన్ అయిపోయి ఉంటాయి, 2% ఉంటుంది సిటిఆర్. ఎందుకంటే అది లేటుగా చిన్నగా మూవ్ అవుతా 1 మిలియన్ అయిపోయి ఉంటుంది. కొన్ని వీడియోస్ అలా కూడా వైరల్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి థంబ్నెయిల్ అనేది టైటిల్ అనేది చాలా ముఖ్యంగా ఉంటే సిటిఆర్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఈ రెండు అనేది మెయింటైన్ చేస్తే మీకు క్లిక్ త్రూ రేట్ సిటిఆర్ అనేది మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా వీడియో వైరల్ అయిపోతుంది. ప్రతి ఒక్కటి ఏమంటే చిన్న 0 నుంచి సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది మెయింటైన్ చేస్తే 0 సబ్స్క్రైబర్స్ అని కాదు, దాంట్లో నుంచి మనకు సక్సెస్ అనేది తొందరగా కనపడుతుంది. వీడియో చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి 0 సబ్స్క్రైబర్స్తోనే ఉంటారు. కానీ సిటిఆర్ అనేది మూవ్ అయిందంటే 0 సబ్స్క్రైబర్ నుంచి టక్కని చెప్పేసి మానిటైజ్ అయ్యే లోపల కూడా వెళ్ళిపోవచ్చు. సిటిఆర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ అదే సిటిఆర్ అనేది చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇది మనం నేర్చుకోవాల్సిన విషయమే. కాబట్టి నేను ఇది ఇంత సపరేట్గా చెప్తున్నాను. ఫస్ట్ ఒకసారి చెప్పాను వీడియోలో, కానీ సపరేట్గా సిటిఆర్ గురించి చెప్పాలని చెప్పేస్తున్నాను. ఎందుకంటే నిన్న మొన్న ఎవరో డౌట్ అడిగారు, మాకు వ్యూస్ వస్తున్నాయి, ఆగిపోతున్నాయి, మళ్ళీ రావట్లేదు అని చెప్పేసి. సిటిఆర్ అనేది ముఖ్యంగా ఉంటేనే వ్యూస్ అనేది వస్తాయి. కాబట్టి టైటిల్ అనేది ముఖ్యంగా రాయండి. థంబ్నెయిల్లో ఫస్ట్ వచ్చేసి లెటర్ అనేది షార్ట్ కట్లో పర్ఫెక్ట్గా అర్థమయ్యేటట్టు చదువుతానే ఇది మ్యాటర్ దీంట్లో ఉంది అని చెప్పేసి క్లిక్ చేసేయాలి. ఆ క్లిక్ త్రూ రేటే సిటిఆర్. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటాను నేను. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరీ ఏదైనా డౌట్ ఉంటే మీకు ఖచ్చితంగా ఆ వీడియోని మళ్ళీ నేను చేస్తాను. ఓకేనండి, మంచి టాపిక్తో మళ్ళీ కలుస్తాను. ఓకే దెన్.
బాయ్.